మరి దిగుబడి ఎంత వచ్చింది పోయినసారి నీకు? పోయినసారి మొత్తం ఇది 13 ఎకరాలు 50 క్వింటాలు వచ్చింది సార్. 50 క్వింటాల్ దిగుబడి వచ్చింది. 50 క్వింటాలు వచ్చింది. 50 క్వింటాల్ దిగుబడి తీశారు. అవును సార్. మరి అంత వర్షాల్లో కూడా? వర్షాలు ఫుల్ సార్, మొత్తం కాయ ఇట్లా పడి ఇట్లా అడ్డం పడి చేను. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. అయితే ఈరోజు మనం ఫీల్డ్లో భాగంగా ఇక్కడ మనము గోనెగండ్ల సరౌండింగ్లోని కులుమాల విలేజ్లో అయితే ఉన్నాము. పొద్దున వచ్చేసి మనం అక్కడ కోరడమూరు సరౌండింగ్లో కూడా ఫీల్డ్ చూసుకోవడం జరిగింది. ఇప్పుడు సాయంత్రం వెళ్ళి ఇక్కడ వచ్చాము. రైతు వచ్చేసి ఈ పత్తి పంట ఈ రైతు అయితే సాగు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ పత్తి పంటలో ఏమేమి ఇప్పటివరకు యాజమాన్య పద్ధతులు పాటించారో ఖచ్చితంగా రైతు ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా ఉంటుందండి. ఖచ్చితంగా వీడియో చివరి దాకా అయితే చూడండి అనమాట. అయితే నమస్తే అన్న, మీ పేరండి? నాగరాజు. కులుమాల. నాగరాజు. మీ ఊరేది? కులుమాల. మండలం మీద వస్తుంది? గోనెగండ్ల సార్. గోనెగండ్ల మండలం, కర్నూలు జిల్లా. ఎన్ని ఎకరాలు మీరు ఇప్పుడు ఉన్న మనం పత్తి పంట ఎన్ని ఎకరాలు ఉంటుంది? 13 ఎకరాలు సార్. 13 ఎకరాలు. 3 ఎకరాలు దగ్గర 3 ఎకరాలు. ఎన్ని రోజుల పంట ఉంటుంది ఇప్పుడు ఇది? ఇది నెల రోజుల పంట సార్. నెల రోజులు, 30 రోజుల పంట. 30 రోజులు. ఇంతకు ముందు ఏం వేసారు దీని ముందు? ఇది మొక్కజొన్న వేసారు. దీంట్లో మొక్కజొన్న వేసినాం సార్. మొక్కజొన్న తీసేసి మరి ఇప్పుడు పత్తి వేసినారు. ఏది సీడ్ ఏది ఇది? ఇది సింహ. ఇమేజ్ సీడ్స్ వాళ్ళని మనం చెప్తాం కదా, అదే సింహ అనే విత్తనం ఇది. అయితే మీరు ఇప్పుడు దీనికి ఎన్ని స్ప్రేలు చేశారని ఇప్పటిదాకా? ఒకటే స్ప్రే సార్. ఒకటే స్ప్రేనే. ఎరువులు ఏమని పెట్టారా? ఏం అది 20 2 DAP వేసిన. 2 ఒకటి ఏరియా వేసిన. ఒకసారి ఎరువులు పెట్టినారు. ఒకసారి స్ప్రే చేసినారు, ఒకసారి ఎరువులు అంతే సార్. అప్పుడు మీరు స్ప్రే అనేది ఏది చేసినారు? జెట్ స్టార్. 3 ఎకరాలు స్ప్రే చేసినారా? 3 ఎకరాలు చేసిన. 3 ఎకరాలు చేసినారు. అయితే జెట్ స్టార్ స్ప్రే చేయకముందు మీ పంట ఎంత దశలో ఉండేది? ఏమేమి సమస్యలు ఉండేవన్న? దోమ, తెల్ల దోమ, పచ్చ దోమ ఫుల్ ఉండే సార్. బాగుండే, బాగా ఎక్కువ ఉండేనా? ఫుల్ ఉండే. తెల్ల దోమ ఇట్లా అంటే లేస్తుండే తెల్ల దోమ. ఓకే. పచ్చ దోమ ఉండే. ఓకే. నీట్గా కొంచెం బొరుసుండే ఆకు అనేది మందంగా ఉండే సార్. సరే, అయితే స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది? స్ప్రే చేసేటప్పుడు మొక్క ఒకసారి చూపి. ఇంత ఉంటుంది సార్. ఇంత కొద్ది కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే. ఇక్కడ దాకా ఉంటుందా? కొంత సార్. ఇక్కడ నుంచి ఇది మొత్తం ఇప్పుడు మందు స్ప్రే చేసిన తర్వాత పెరిగిందా? పెరిగింది సార్. ఎన్ని రోజులు ఉంటుంది స్ప్రే చేసి? ఇప్పుడు ఇది వారమే సార్. వారం రోజులు అయింది. అయితే కొమ్మలు అనేవి బాగా వచ్చాయి? పక్క కొమ్మలు అనేవి బాగా వచ్చినాయి సార్. సైడ్ ఒకసారి ఇక్కడ చూపి అబ్బా. ఈ కొమ్మలు చూడండి, మనకు పక్క కొమ్మలు అనేవి ఎంత ఎక్కువ వచ్చినా ఒకసారి గమనించండి మీరు. ఆకు కింద కూడా మనకు జీడ సమస్య కానీ దోమ సమస్య కానీ ఎలాంటిది లేదు, నీట్గా ఉంది. ఆకు కూడా మనకు గ్రోత్ ఎంత రావాలంత వచ్చింది. మొక్క బ్రాంచెస్ కూడా అలానే వచ్చింది. ఒకసారి చూడండి మీరు. ఈ జెట్ స్టార్ స్ప్రే రైతు వారం రోజులైంది. ఏం వేసామన్నా దీంట్లో కాంబినేషన్లోనా? మ్యాక్స్ పొడి కలుపుకున్నాను. న్యూట్రిషన్ అండి, వేరే కంపెనీ ఏదో మ్యాక్స్ కలుపుకొని జెట్ స్టార్ మ్యాక్స్ కలిపి స్ప్రేయింగ్ అయితే చేశాడు. స్ప్రే చేసిన తర్వాత నీకు గ్రోత్ అనేది బాగానే వచ్చింది. గ్రోత్ ఎక్సలెంట్ వచ్చింది. పక్క కొమ్మలు కూడా బాగా వచ్చినాయి. ఒకటే స్ప్రే ఏం చేయలేదు ఇప్పటిదాకా. ఎన్ని రోజుల దాకా ఉంటుంది అనుకుంటున్నావు ఈ మందు పనితనం? ఇంకా 15 రోజులు ఉంటుంది సార్. 15 రోజులు. పోయిన సంవత్సరం ఈ మందులు వాడావా? పోయిన సంవత్సరం మొత్తం ఇవి కొట్టినా సార్. లైక్ ఎన్ని సార్లు కొట్టినా? 2 సార్లు కొట్టినా. జేటీ కార్డు కొట్టినా 2 సార్లు. ఓకే. ఇవే వరుస పెట్టి 2 సార్లు రజలు కూడా కొట్టినావు. మరి దిగుబడి ఎంత వచ్చింది పోయినసారి నీకు? పోయినసారి మొత్తం ఇది 13 ఎకరాలు 50 క్వింటాలు వచ్చింది సార్. 50 క్వింటాల్ దిగుబడి వచ్చింది. అంటే 15 క్వింటాల పైన వచ్చింది. 15 క్వింటాల పైన దిగుబడి వచ్చింది రైతుకి. చూడ వర్షం పడినా వచ్చింది సార్. పోయినసారి వర్షాలు అంత విపరీతంగా కురిసినా కూడా రైతు చూడండి 3 ఎకరాలు తక్కువనే ఉంటుంది ఇది. అయినా కూడా ఈ 13 ఎకరాల్లోనే 50 క్వింటాల పత్తి దిగుబడి తీసుకున్నాడు. చాలా వరకు ఇంకా కాయలు కూడా దెబ్బతిన్నాయంట. లైకా 2 సార్లు కొట్టినావా? లైకా 2 సార్లు. జేటీ కార్డు 2 సార్లు, లైకా 2 సార్లు, మనకు రజల్ గోల్డ్ 2 సార్లు. ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ వచ్చాడు రైతు. ఈ 13 ఎకరాల్లోనే 50 క్వింటాల పత్తి దిగుబడి కూడా తీసుకున్నాడు. రైతులు ఒక్కసారి ఆలోచన చేయండి. చాలామంది రైతులు బయో మందులు అవి కొడితే మనకు కాపులు రావు, దిగుబడులు రావు అని చెప్పేసి అంటా ఉన్నారు చాలామంది రైతులు. ఒక్కసారి మీకు రైతుల యొక్క ఫీడ్బ్యాక్ వినండి. ఒక్కసారి కామెంట్లు పెట్టే ప్రతి ఒక్కరికి మన వీడియో యొక్క సమాధానంగా మారుతుంది ఖచ్చితంగా. ఎందుకోసం అంటే మీకు చెప్పాను, మాట ఇచ్చాను, ప్రతి ఒక్క ఫీల్డ్ వీడియో చూపిస్తాను, దిగుబడి కూడా ఎంత వస్తుందో కూడా చూపిస్తానని చెప్పాను. మీరు పోయిన సంవత్సరం నుంచి మందులు వాడుతున్నారన్నా, అంతకుముందు సంవత్సరం వేరే మందులు వాడుంటారు. దానికి వీటికి మీకు పెట్టుబడి అనేది వ్యత్యాసం కనిపిస్తుందా లేదా? ఇవే మేలు కదా. వేరే నానా రకాల ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవే మందులు పోయి అడగడం, తీసుకురావడం, కొట్టడం, ఏదేదో దేనికి పురుగుకేం కొట్టాలా, దోమకేం కొట్టాలా అనే ఆలోచన ఏమి లేదు. చక్కగా పోయి తెచ్చుకోవడం, కొట్టుకోవడం, అంతే. బాగా పనిచేస్తున్నారు రైతులు. అయితే మనం రైతులకు, వేరే రైతులకు ఎవరికైనా చెప్పొచ్చు కదా? చెప్పినారా? ఓకే. అయితే ఏమంటున్నారు అంటే కొంతమంది రైతులు బయో మందులు అంటా ఉన్నారు. అవి కొడితే ఆడ కాపులు వస్తాయి, మనకి కాపులు రావు. మిరపలు కూడా బాగా పనిచేస్తారు. మిరపలు కొట్టినావా? మిరప కూడా వేస్తారా మీరు? ఎన్ని ఎకరాలు వేస్తారు? అప్పుడు కూడా కొట్టి చూసినారా? మిరప కూడా బాగా పనిచేసినాయి. బాగా పనిచేసినాయి. దాంట్లో కూడా దోమ కన్నీపోతున్నాయి. బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏమంటే మనకు బయో మందులు కొడితే మొక్క ఇట్లా ఉండదు. గ్రోత్ అనేది చూడండి, మొక్కకు ఎట్లాంటి డ్యామేజ్ కానట్లుగా
సైడ్ కొమ్మలు కానీ మనకు చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చినాయి, బాగా వచ్చినాయి సార్. బ్రాంచెస్ కూడా ఎక్సలెంట్ వచ్చినాయి. రైతు ఒకటే స్ప్రే చేసినాడు ఇప్పటిదాకా. చూడండి మొక్క అనేది ఎంత హైట్ ఉందో, దగ్గర మనకు 2.5 నుంచి 3 ఫీట్ల దగ్గరలో ఉంది. కాబట్టి బయోమందులు అనే రైతులు అపోహలు పెట్టుకుంటే మాత్రం చాలా వరకు మీరు ఖచ్చితంగా నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయండి. గత సంవత్సరం కూడా మన నాగరాజన్న రైతు కూడా వాడారు, చూడండి ఒకసారి. వాడి కూడా దీంట్లోనే 50 క్వింటాల దిగుబడి కూడా తీసుకున్నారు. ఈ సంవత్సరం కంటిన్యూగా ఇవే వాడుతూ ఉన్నారు. కాబట్టి కంటిన్యూగా ఇప్పుడు ఇవే వాడతారు కదా కంటిన్యూగా. వేరేవైతే ఏం ఆలోచన అవసరం లేదు. మనం పనిచేసే మందులు ఉన్నప్పుడు ఇంకా వేరే వాటి గురించి ఆలోచన అవసరం ఏముంటుంది, అవసరమైతే ఏం లేదు. రకరకాలు మరియు 2-3 బిల్లు చేస్తారు సార్. పోతే ఇప్పుడు బయట మనము మందు కోసం పోతే దోమకని ఒకటి, నల్లికని ఒకటి, గ్రోత్ రావడానికి ఒకటి, పురుగు కని ఒకటి, 4 రకాలు కలిపి ఖచ్చితంగా ఒక 1500 బిల్లు అని చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు, 1500 ఎకరాకి చేస్తారు. అంతే కదా. పోయినసారి మీరు ఎన్ని స్ప్రేలు చేసి ఉంటారు పత్తిలోనా? 6 స్ప్రేలు చేసింటారు సార్. 6 స్ప్రేలే, అంతే. 6 స్ప్రేలు చేసుకున్నాడు. చూడండి ఒకసారి రైతు అంత మంచి దిగుబడి తీసుకున్నాడు. 6 చేసింది, 6 స్ప్రేలు. బాగా కాసిందా పత్తి? ఏం వేసినారు పోయినసారి? సీడ్ ఏది వేసారు? అది కూడా ఇదే ఇతనమే సింబ, అది ఇంకోటి సింగం. ఓకే ఓకే. దీని సెగ్మెంట్ లో సింగం అని వచ్చిందా? బాగా వచ్చింది దిగుబడి, బాగా వచ్చింది సార్. ఓకే ఓకే. అయితే మనం రైతులైతే ఎవరైనా ధైర్యంగా వాడుకోవచ్చు కదా? ధైర్యంగా వాడచ్చు. మందులు అయితే భయ మందులు అయితే మనకి కాదు అని భయ మందులని ఎదపడతారు కొంతమంది, భయపడుతుంది కాయదని. అవునవును, చాలా మంది అదే అపోయి ఉంటది. అది ఊగిన పెరుగుతాయి కానీ కాపులు రావు అంటారు. బాగా వస్తుంది సార్, కాపు అయితే ఎక్సలెంట్ వస్తుంది. పూత గీత బాగా వస్తుంది లైక కొడితే. లైక వల్ల బాగా పూత వచ్చి మనకి కాపు కరుచుకుంటది. అవును, బాగా పనిచేస్తారు లైక. జేటి కాటు బాగా టాప్ లెవెల్ బాగా ఉంటది, బాగుంటది. ఈసారి నీకు ఏమైందంటే జేటి స్టార్ తర్వాత లైక కానట్లుగా క్లాప్స్ అని వచ్చింది కొత్త మందు సార్. కొత్త మందు ఈ రోజే వచ్చింది. నువ్వు నెక్స్ట్ స్ప్రే చేయాలనుకుంటే క్లాప్సో చేయి, క్లాప్సో చేసిన తర్వాత లైకా చేయి, లైకా చేసిన తర్వాత జేటి కార్డ్ చేయి. మొత్తం అవే ఫాలో అవుతాం సార్. అవే ఫాలోగా లాస్ట్ లో ఒక్కసారి మరి నీ పంట బాగా కాపోయిన తర్వాత నేను వస్తాను ఒకసారి వచ్చి. ఎందుకంటే రైతులకు తెలియజేయాలి కదా మంచి మందులు. ఇంకో రైతు కూడా బాగుపడతాడు కదా మన వల్ల ఒక రైతు బాగుపడినా చాలు. చాలా మంది తెలుసు సార్, తెలియదు ఏమవుతుందో అని ఊరికే పెరుగుతాయని చెప్పి భయపడుతున్నారు. అందుకోసమే ఇప్పుడు నేను ఫీల్డ్ తిరుగుతున్నాను. ఈ టైంలో కూడా మీకు ఫోన్ చేసి అంత దూరం నుంచి రావడానికి కారణం కూడా అదే సార్. వాళ్ళకి దోమ ఇట్లా అంటే దోమ లేసిపోతుండే, తెల్ల దోమ పచ్చ దోమ ఇట్లా లేస్తుండే. ఎన్ని రోజులకు రిజల్ట్ గమనించారు మీరు? 4 రోజులకి బాగా వచ్చింది రిజల్ట్. 4-5 రోజులకి 4-5 నుంచి బాగా కనిపిస్తుంది. అట్లా మొదలుకొని 12 రోజుల వరకు మామూలుగా ఉంటుందా? మామూలుగా ఉంటుంది సార్, ఇంకేం ఆగదు దీని మీద. 12 రోజుల వరకు ఏమేమి రానికి అవసరం లేదు సార్. చేయాలనుకుంటే 12 రోజుల తర్వాత ఏమైనా స్ప్రే చేయాలి. అది ఏదైనా కనిపిస్తే లేదంటే 15 రోజులు, 15 రోజుల వరకు ఏమి ఇబ్బంది లేదు. ఏం ఇబ్బంది లేదు సార్, దాని గురించి అయితే ఏమి ఇబ్బంది లేదు. ఓకే, కొట్టి చూసినా సంవత్సరము అవును బాగా పనిచేస్తున్నాం. పోయినసారి వాడి దిగుబడి తీసుకున్నారు కాబట్టి ఆ నమ్మకం గట్టిగా ఉంది, అనుభవం ఉంది. దానికే ఫస్ట్ మంది తెచ్చినా సార్, ఇది తెచ్చి కొట్టినారు. ఇంకేం ఆలోచన చేయనట్టుగా రకరకాలు కొట్టకుండా తెచ్చి ఫస్ట్ ఫాడం కొట్టడం. ఎక్కడ తెచ్చుకుంటారు మందులు మీరు? ఎమ్నూరు పంచముఖ థియేటర్లో తెచ్చుకుంటారు సార్. ఎమ్మిగనూరులో మనకి మందులు ఖచ్చితంగా శ్రీ పంచముఖ ట్రేడర్స్ అని చెప్పేసి వాల్మీకి సర్కిల్లో ఉంటుంది. మహేంద్రబాబు జయంత్ డీలర్ వచ్చేసి అక్కడ మాత్రం మీకు ఈ మందులు ఎమ్మిగనూరులో అవైలబిలిటీ అయితే ఉంటాయండి. రైతు అక్కడే తెచ్చుకున్నాడు. తెచ్చుకొని ఫస్ట్ స్ప్రేగా జేటి స్టార్ అని స్ప్రే చేశారు. ఒక్కసారి అట్లా పంట కూడా చూపియబ్బా, మొత్తం అట్లా చూపి. ఒక్క స్ప్రేకే మనకు ఒకసారి చూడండి మొక్క గ్రోత్ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ ఏ విధంగా ఉన్నాయో. చాలామంది రైతులు బయోమందులేనే చెప్పేసి మనకి వీడియో పెట్టిన తోట కామెంట్లు కూడా పెడుతున్నారు. ఆ కామెంట్లు పెట్టేది కూడా ఎక్కువ శాతం ఏమంటే మిగతా కంపెనీల ఎంప్లాయీలు వేరే మందుల షాప్ వాళ్ళే ఆ కామెంట్లు అనేది పెడతా ఉన్నారు ఎక్కువ శాతం. మనకి తెలిసిందే అది. అలాంటి కామెంట్లు నమ్మితే కనుక రైతులు కూడా పక్కదారి పట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకోసమంటే ఖచ్చితంగా ఈ మందులు స్ప్రే చేసుకుంటే మీరు ఖచ్చితంగా 100% సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకోసమంటే మనం ఎక్కడో రైతుని ఏదో మభ్య పెట్టడమో ఏదో నష్టపరచడనే ఉద్దేశము మన దగ్గర ఎప్పుడు లేదండి. ఎందుకోసమంటే రైతు యొక్క కష్టం మనం తెలిసిన వాళ్ళం. మేము కూడా రైతు పని చేస్తూ ఉంటాము, చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నాము, ఇప్పటికీ కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నాము. 7 ఎకరాలు నేను కూడా పత్తి వేసాను, మిరప కూడా సాగు చేస్తూ ఉంటాను. మీకు తెలిసింది అది. స్ప్రేయింగ్స్ కూడా ఎప్పుడు ఏం స్ప్రే చేస్తాను కూడా చెప్తా ఉంటాను వీడియోస్లో కూడా. మనల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. కాబట్టి రైతు యొక్క కష్టం మనం తెలిసిన వాళ్ళం కాబట్టి రైతుని ఎప్పుడు కూడా నష్టపరిచే ఉద్దేశం మన దగ్గర ఎప్పటికీ ఉండదు. అంతిమంగా మాకు కావాల్సింది రైతులు. అటు మనకి మందుల షాపులు అవన్నీ కూడా పక్కన పెట్టేస్తాం. కంపెనీ అవసరం లేదు, అవసరం లేదు. మనకు మందులు పనిచేస్తున్నా లేదా, రైతుకు ఉపయోగపడుతుందా లేదా, మన ద్వారా రైతు లాభపడుతున్నాడా లేదా అనేది మాత్రమే మాకు కావాల్సింది. పోయినసారి స్ప్రే చేసి దగ్గర 15 క్వింటాల పైనే పత్తి దిగుబడి తీసుకున్నాడు. అది మాకు చాలా సంతోషం. ఒక రైతు మనకి బాగుపడడమే మనకు కావాల్సింది. మా ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం రైతు సేవే మా లక్ష్యం.
ఖచ్చితంగా. కాబట్టి రైతులు ఫర్దర్గా వేరే వేరే మందులు వాడి ఎక్కడెక్కడ వాడి చాలా వరకు నష్టపోతున్నారనే ఉద్దేశంతోనే మీకు ఎప్పటికప్పుడు ఈ ఫీల్డ్ తిరిగి మీకు తెలియజేయడానికి కారణం. కాబట్టి మన పొలాల్లో కూడా స్ప్రే చేస్తూ ఉంటాము, రైతులు స్ప్రే చేసిన పొలాలు కూడా వీడియోలు తీస్తూ ఉంటాము, అన్నీ కూడా మీకు పర్టికులర్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాము. ఖచ్చితంగా ఒకటే చెప్తాను, మీకు నమ్మకం ఉంటే వాడండి, నమ్మకం లేని పక్షాన కూడా ఒక 2 ఎకరాలు ఉంటే 1 ఎకరానికి మాత్రమే ఈ మందులు వాడుకొని చూడండి. మిగతా 1 ఎకరానికి మీకు సంబంధించిన మందులు, మీకు ఇష్టమైన మందులు కొట్టుకోండి. దానికి దీనికి పెట్టుబడి పరంగా కానీ దిగుబడి పరంగా కానీ వ్యత్యాసం చూసుకోండి. వ్యత్యాసం చూసుకున్న తర్వాత మాత్రమే ఈ మందులు వాడండి. గుడ్డిగా కూడా నమ్మి వాడండి అని చెప్పేసి కూడా నేను చెప్పను. మీరు పర్టికులర్గా 1 ఎకరం, 1 ఎకరం, 1 ఎకరంలో మీరు ఖచ్చితంగా వాడిన తర్వాత మాత్రమే ఖచ్చితంగా మూవ్ అండి అని చెప్తాను నేను. ఇది మాత్రం దయచేసి రైతులు గుర్తుపెట్టుకోండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మేము చెప్పిన మందులు కనుక స్ప్రే చేసుకుంటే రైతులు ఖచ్చితంగా టెన్షన్ లేనట్టుగా తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి సాధించడానికి అవకాశాలు అయితే ఖచ్చితంగా 100% ఉంటాయి. దాని యొక్క రిజల్ట్స్ కూడా మేము తిరిగి మీకు చూపిస్తూ ఉంటాము. దిగుబడి పరంగా కూడా మీకు మేము ఖచ్చితంగా అయితే చూపిస్తాము. దానికి నిదర్శనమే ఇప్పుడే ప్రజెంట్ మన దగ్గర ఉన్న ఈ రైతు. ఇప్పటి నుంచి కూడా చాలామంది రైతులు ఉన్నారు, గత సంవత్సరం వాడిన రైతులు, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్స్ కూడా అయితే ఖచ్చితంగా అయితే వస్తూ ఉంటాయి. నీకేం నేనేం చెప్పమని చెప్పలేదు కదా, ఏమన్నా ఇట్లా చెప్పనని చెప్పినా నేనేం నీకు చెప్పట్లేదు కదా, ఉన్న వాస్తవమే చెప్తా ఉన్నాను. 2 సంవత్సరాల నుంచి వాడుతున్నా కాబట్టి చెప్తాను. అవునవును, అదండి. కాబట్టి ఒక రైతుని ఎప్పుడు మోసం చేసే ఉద్దేశం అయితే ఉండదు, మనం కూడా చేసే ఉద్దేశం ఎప్పటికీ లేదు. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ జేటీ అగ్రిటెక్ ప్రొడక్ట్స్ మీకు ఫస్ట్ స్ప్రేగా జేటీ స్టార్ వస్తూ ఉంటుంది, తర్వాత క్లాప్స్ 2వ స్ప్రేగా ఉంటుంది, గ్రావిటీ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది, తర్వాత లైకా 3వ స్ప్రేగా ఉంటుంది, జేటీ కార్ట్ 4వ స్ప్రేగా ఉంటుంది, తర్వాత పురుగు మందులు ఉంటాయి. అవన్నీ కూడా డోస్ టు డోస్ మీకు చెప్తూ ఉంటాము. ఇప్పుడు ఒక 3 డోసుల వరకు చెప్పాము మేము. ఈ 3 డోసులు వాడుకుంటే కనుక మీ పంట అనేది ఖచ్చితంగా మ్యాక్సిమం ఈ హైట్ దాకా వస్తుంది, మంచి పూత కాపుని వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన పూత కాపుని మనం సెట్ చేసుకుంటే చాలు, పురుగును కంట్రోల్ చేసుకుంటే చాలు, మంచి దిగుబడి సాధించవచ్చు. ఖచ్చితంగా వాతావరణం కూడా ఈ సంవత్సరం కూడా రైతులకు అనుకూలించాలి అని చెప్పేసి మనం ప్రార్థిస్తున్నాం దేవుని కనుక. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఎప్పుడైనా బాగుపడాలనే ఉద్దేశం మన దగ్గర ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పినట్లు ఫాలో అయ్యి చూడండి, దాని రిజల్ట్స్ అనేవి మీకు 100% ఉంటాయి. ఇది మాత్రం రైతులు అయితే ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి. పదే చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా చెప్తాం మీకు ఖచ్చితంగా. కాబట్టి ఇది మనం జేటీ స్టార్ రైతు ఇక్కడ కుల్మాల్లో 3 ఎకరాలు కానీ స్ప్రే చేసిన దానికి కానీ రిజల్ట్ ఇది. ఒక స్ప్రే చేశాడు, వారం రోజులైంది స్ప్రే చేసి, ఇది న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేసుకున్నాడు. అదేవిధంగా ఈ మందు స్ప్రే చేసి గతంలో కూడా రైతు స్ప్రే చేశాడు. మ్యాక్సిమం 10 నుంచి 15 రోజుల దాకా ఒక మందు పనిచేస్తుందని చెప్తా ఉన్నారు. ఒకే మందుతోటి మనకు అన్ని రకాల సమస్యలు, దోమ కానీ, నల్లి కానీ, జీడ కానీ అన్నీ కూడా కంట్రోల్ అవుతున్నాయి. ఒక పురుగు మినహాయించి అన్నీ కూడా కంట్రోల్ అవుతున్నాయి. అదేవిధంగా పూత కాపు కూడా బాగా వస్తుంది, సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వస్తున్నాయి అని చెప్పి అంటున్నాడు రైతు. ఇది రైతు యొక్క ఫీడ్బ్యాక్. అదేవిధంగా ఇప్పుడు జేటీ స్టార్ స్ప్రే చేసిన దానికి ఇంకోసారి కూడా చూడండి, ఒకసారి చూపియబ్బా. మనకి సైడ్ కొమ్మలను ఏ విధంగా వచ్చాయో చూడండి. ఇది ఇమేజ్ సీడ్ వాళ్ళది సింహ అనే విత్తనం అండి. మనం కూడా విత్తనం చెప్పాము కదా మీకు. విత్తనం గురించి నేను కూడా చెప్పాను. చూస్తుంటారా వీడియోస్? చూస్తూ ఉంటారా? ఉపయోగం ఉన్నాయి కదా మా వీడియోస్ వల్ల రైతులకైతే. ఓకే, మీకు కొంచెం అవగాహన అనేది వస్తూ ఉంది. ఇంతకుముందు లేకుంటే ఎవరు ఏ విస్తాబు తెచ్చి కొట్టుకొని వాడుకునే వాళ్ళు అంతే. ఇప్పుడు మా వాళ్ళ కొంచెం అవగాహన అనేది వస్తుంది కదా, ఎప్పుడు ఏం చేయాలనేది. వాళ్ళకి 4 రకాలు కలిపించి డబ్బులు ఎక్కువ ఎక్స్పైర్ ముందరకి. అవును, ఇదైతే ఒకటే రకమే, మనకి ఏమైనా మ్యాక్స్ అట్లాంటివి కొట్టుకుని వస్తుంది లేకంతే సార్. దోమకి ఏం తేవాలా, దానికి ఏం తేవాలని ఆలోచన ఒకటి తెచ్చుకుంటే చాలు, మనకి అన్నిటికి పని చేస్తుంది, అన్నిటికి పోతుంది సార్. అవును, కరెక్ట్. నీట్గా ఉంటుంది, పని నీట్గా ఉంటుంది, ఏం అసలు టెన్షన్ ఉండదు. ఇంకా అది. కాబట్టి ఇదండి, బ్రాంచెస్ బాగా రావాలంటే ఇది చూడండి. మనకు జేటీ అగ్రిటెక్ ప్రొడక్ట్స్కి ఒకటి బ్రాంచెస్ అధికంగా రావడం, గ్రోత్ నేచురల్ రావడం, కాపు అనేది అధికంగా రావడం. తర్వాత ఈ రైతుతో కూడా ఖచ్చితంగా దిగుబడి వచ్చినప్పుడు, మంచి కాపు దశలో వచ్చినప్పుడు ఒకసారి వస్తాను. ఆ దిగుబడి ఎంత వస్తుంది, ఎంతవరకు కాపు కాసింది కూడా మీకు ఖచ్చితంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి. ఇదండి వీడియో. మనకి సమాచారం తెలిసిన నాగరాజ్ అన్న కూడా మన తరపున ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.